శ్రీ సత్యసాయి జిల్లాలో హంద్రినీవా ప్రధాన కాలువ పనులు మంత్రి నిమ్మల పరిశీలించారు. ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సిఈ, ఎస్ఈ, ఈఈలు, ఇతర అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనుల కోసం చంద్రబాబు 3,873 కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులు ఇచ్చారని తెలిపారు. 2025 జూన్ కల్లా హంద్రినీవా మొదటి దశ పనులు పూర్తి చేయాలన్న చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అక్షరాల 3,880 కోట్ల రూపాయలు ఒక్క హంద్రినీవాకే ఈరోజు నిధులు కేటాయించామనంటే ఈవేళ హంద్రినీవాకు, రాయలసీమకు ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యతకి అదొక నిదర్శనం. ఈ ప్రోగ్రెస్ చేస్తూ ఉన్నాం. ఏజెన్సీలకు, అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఈవేళ షిఫ్ట్ని పెంచుకోమని, అదేవిధంగా ఇంకా మిషనరీ కావాలంటే ఇంకా పెంచైనా సరే మనం అనుకున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి కావాలి. అదేవిధంగా ఎక్కడ కూడా క్వాలిటీతో మరి ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రతి పనిని కూడా మరి ఎవరైతే క్వాలిటీ కంట్రోల్ ఎవరైతే ఉన్నారో అధికారులకు కూడా చెప్పడం జరిగింది.